హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో వస్తే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే రోజు మన టాపిక్ వచ్చేసి మన జైలర్ 2 గురించి భయ్య. నిజానికి జైలర్ 2 సినిమాలో మన బాలయ్య ఒక క్యామియో రోల్ అయితే చేస్తున్నారని చెప్పేసి తెగ వైరల్ అయితే అవుతుంది ఈ న్యూస్. అయితే నాకు తెలిసినంత వరకు చేస్తున్నారా లేదా అని చెప్పేసి కూడా చాలామంది అయితే కింద కామెంట్లో అడుగుతున్నారు భయ్య. అయితే బాలయ్య ఈ క్యామియో రోల్ చేస్తున్నాడా లేదా అని చెప్పేసి ఈ వీడియోలో అయితే చెప్తా భయ్య. వీడియోలు చివరి వరకు చూసేయండి. అలాగే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకునేది మాత్రం మర్చిపోకండి భయ్య. అయితే మన అందరికీ తెలిసిన విషయమే భయ్య, జైలర్ సినిమా ఏ రేంజ్ అంటే మన రజనీకాంత్ గారు పని అయిపోయింది అంటే ఇంకా ఆయన సినిమాలు చేయాల్సిన అవసరం లేదు అది ఇది అని చెప్పేసి ఒక వర్గం నుంచి అయితే మాటలు అయితే ఒక రేంజ్లో వచ్చాయని చెప్పొచ్చు. అలాగే ఒక రేంజ్లో ట్రోల్ చేశారని కూడా చెప్పొచ్చు భయ్య రజనీకాంత్ గారిని. అయితే వాటన్నిటిని దాటుకొని జైలర్ సినిమా 600 కోట్ల దాకా రాబట్టడం అంటే అది మామూలు విషయం కాదు. అది కూడా అంటే 75 ఏళ్ళ వయసులో ఒక హీరోగా చేస్తూ అన్ని కోట్లు రాబట్టడం అంటే అసలు మామూలు విషయం కాదు భయ్య. అలాంటిది జైలర్ 2కి ఇంకెన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో మన అందరికీ తెలిసిన విషయమే భయ్య. అయితే ఈ సినిమాలో ఇప్పుడు జైలర్ 2కి ప్రత్యేకంగా అంటే మనకు తెలుసు జైలర్ సినిమాలో మన శివన్న ఉన్నాడు, అలాగే మన మోహన్ లాల్ గారు క్యామియో రోల్ అయితే చేశారు భయ్య. దాని ఇన్ఫ్యాక్ట్ ఎలా అనిపించిందంటే ఒక మొత్తం మనకు ఒక రేంజ్ ఇన్ఫ్యాక్ట్ అయితే అనిపించింది. అలాగే ఇప్పుడు మన బాలయ్య బాబు గారు ఉంటే మాత్రం ఇంకా భారీ ఎఫెక్ట్ అయితే వస్తుందని చెప్పేసి కూడా సినిమా మీద అసలు అంచనాలు పెరిగిపోతాయని కూడా అందరూ అనుకుంటున్నారు భయ్య. అది మాత్రం నిజమే. అయితే బాలయ్య బాబు గారు అయితే ఈ సినిమాలో అయితే చేస్తున్నారు భయ్య, అది పక్కా వచ్చి న్యూసే. అయితే ఇదంతా పక్కన పెడితే ఒకవేళ బాలయ్య బాబు గారు చేస్తే ఇక్కడ ఇంకో ఒక చిన్న క్వశ్చన్ మార్క్ అయితే పడుతుంది భయ్య, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అని చెప్పేసి. అంటే వీళ్ళు మనందరికీ తెలిసిందే అనిరుదే మన మ్యూజిక్ డైరెక్టర్ జైలర్ 2కి. కాకపోతే బాలయ్య బాబు కోసము మన తమనన్న మధ్యలో ఏదో చేస్తున్నారో అది ఇది అని చెప్పేసి కూడా కొంతమంది అయితే చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఇందులో అయితే ఎటువంటి నిజం లేదు భయ్య. ఓన్లీ మన అనిరుద్ గారే మన బాలయ్యకి కూడా మ్యూజిక్ ఇస్తారు. అంటే సినిమాకు ఒకరే ఇస్తారు, మళ్ళీ 2-3 అయితే ఇవ్వరు కదా, అదైతే పక్కా. అయితే బాలయ్య బాబు గారు అయితే ఈ సినిమాలో ఖచ్చితంగా అయితే చేస్తున్నారు భయ్య. అయితే ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేసేయండి భయ్య, మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.